దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పోయిన వారము నుండి మనం దేవుని గురించిన జ్ఞానం, దేవుని గురించి తెలుసుకొనిసిన జ్ఞానముని గురించి మనం ధ్యానించుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పోయిన వారము దేవుని యొక్క జ్ఞానము ఏ విధముగా ఉంటుంది, దేవుని గురించి తెలుసుకొనకపోతే మనము ఎరగకయే దేవుని గురించి తెలుసుకొనకుండానే మనము నశించిపోవచ్చున్నాం. అందుకే దేవుని గురించి మనము నిశ్చయముగా తెలుసుకునవలను. దేవుని గురించి తెలుసుకునవలనంటే సాధారణముగా మనము ఇంటిలో ఉన్నప్పుడు, లేకపోతే నామకార్థ ఒక క్రైస్తవులాగా ఉన్నప్పుడు తెలుసుకోలేము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని యందలి ఒక వాంఛతో, భయభక్తులతో, దేవుని గురించిన ఒక వాంఛతో ఉన్నప్పుడే ఈ కార్యములన్నిటినీ మనం తెలుసుకొనగలము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీని గురించి పోయిన వారంలో అనేక కార్యములని ధ్యానించి ఉన్నాము. ఇంకను ఆ దేవుని జ్ఞానముని గురించి తెలుసుకొనవలనంటే దానికి ఒక విలువని మనం ఇవ్వాలి. సామెతల్లో 2వ అధ్యాయములో మనం చదువుతున్నప్పుడు ఆ దేవుని జ్ఞానముని గురించి తెలుసుకొనుటకు వాటిని వెండిని వెతికినప్పుడే అక్కడ దానిని కనుగొనగలుగుతున్నాం. 2వ అధ్యాయము 3వ వాక్యము నుండి చదవండి. తెలివికై మొర్ర పెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇంగ్లీష్లో కూడా చదవండి. If thou criest after knowledge, and liftest up thy voice for understanding, if thou seekest her as silver, and searchest for her as for hid treasures. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ దేవుని గురించిన జ్ఞానము నీకు లభించును. 5వ అధ్యాయం 5వ వాక్యం యొక్క చివరి భాగంలో దానిని మనం తేటగా చదువుతున్నాం. అప్పుడు దేవుని గురించిన జ్ఞానము నీకు లభించును. ఎప్పుడు లభించునంటే ఆ జ్ఞానముని బిగ్గరగా కేకలు వేసి పిలవాలంట. ఆ జ్ఞానముని తన యొద్దకు రమ్మని పిలవాలి. అంటే దేవుని గురించిన జ్ఞానం అనేది మనం అడగకుండా మనం పొందలేము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సాధారణముగా అడగని వారికి దేవుడి ఈ జ్ఞానముని ఇవ్వటం లేదు. చిన్నతనములో నుండి వారికి పుట్టిన దగ్గర నుంచే దేవుని గురించిన జ్ఞానం వారికి ఇవ్వబడదు. దానిని అడగాలి. వారు ఎంత పెద్దవారైనా, ఎంత వయసులో పెరిగినా, ఎంత గొప్పవారైనను, సమాజంలో ఎంతటి వారైనను దేవుని గురించిన జ్ఞానము అనే విషయమునికి వస్తే అది నాకు కావాలని అడగాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అడగటం మాత్రమే కాకుండా ఆ జ్ఞానమునకు ఒక విలువని ఈ 4వ వాక్యంలో మనం చదివినప్పుడు వెండిని వెతికినట్లు, దాచబడిన ఒక ధనముని వెతికినట్టు మీరు వెతికినట్లయితే అప్పుడు మీకు దొరుకుతున్నది. ఒకటి, ఈ దేవుని గురించిన జ్ఞానం మనకు కావాలంటే దాన్ని మనం అడగాలి. సాధారణముగా కాదు, మనం బిగ్గరగా దేవుణ్ణి చూసి మనం దేవుణ్ణి అడగాలి. సాధారణముగా కాదు. అంటే ఈ బిగ్గరగా అడగటము. 3వ వాక్యముని మరలా చదవండి. తెలివికై మొర్ర పెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల. తెలివికై మొరపెట్టి వివేచనకై మనవి చేసిన ఎడల. ఈ వాక్యం యొక్క అర్థం ఏమిటంటే మనము నాకు జ్ఞానము లేదు, దేవుని గురించి నాకు తెలివి లేదు అనే విషయముని మనం బహిరంగముగానే చెప్పాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక వ్యక్తి దేవుని గురించి తెలుసుకొనుచున్న జ్ఞానం పొందాలంటే తనకు ఆ జ్ఞానము లేదనే విషయముని
భావ్యముగా ఒప్పుకోలు చేయాలి. వారు మొరపెట్టాలి. వారు ఆ తెలివికై విజ్ఞాపన చేయాలి. దేవుని యొద్ద మనవి చేయాలి. ఓపెన్గానే చెప్పాలి, నాకు దేవుని గురించిన జ్ఞానం లేదు. ఒకవేళ లోక సంబంధముగా మనకు జ్ఞానం ఉండవచ్చు, చదువుకొని ఉంటాం. లోకములో పంటలు పండించడానికి, లోకములో ఏదైనా పని చేయటానికి, లోకములో ఎవరితోనైనా మాట్లాడటానికి మనకి అనుభవం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. కానీ దేవుని గురించిన జ్ఞానము అని చెప్పినప్పుడు భూమిలో జన్మించబడి ఉన్న ఎవరికనూ అది తెలియదు. భూమిలో జన్మించబడి ఉన్న ఎవరైనాను దానిని అడిగినప్పుడే దొరుకుతుంది. అది నాకు కావాలి అంటే ఆ జ్ఞానము నాకు లేదు, నాకు కావాలని అడిగినప్పుడే దొరుకుతుంది. దాన్ని మరొక విధముగా చెప్పాలంటే, పోయిన వారంలో మనం ధ్యానించినప్పుడు యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయమునకు వచ్చినప్పుడు ఈ జ్ఞానం వచ్చి ఇది క్రింద నుండి వచ్చే జ్ఞానము కాదు, ఇది పైన నుండి వచ్చే జ్ఞానం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయములో చదువుతున్నప్పుడు పైన నుండి వచ్చే జ్ఞానము 17వ వాక్యం అని చదవండి. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. చాలు 15వ వాక్యం అని కూడా చదవండి. ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానం వంటిదినై ఉన్నది. ఇంగ్లీష్లో, This wisdom descended not from above, but is earthly, sensual device. ఈ జ్ఞానం పైనుండి వచ్చినది కాకుండా ఇది భూ సంబంధమైనది, ఇది ప్రకృతి సంబంధమైనది, ఇది లౌకిక జ్ఞానము, లోక సంబంధమైన, ఇది మాంస సంబంధమైన జ్ఞానము, దయ్యముల యొక్క జ్ఞానం ఇది అని చెబుతున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే మనకు ఈ భూ సంబంధమైన జ్ఞానం ఉంది, మనకు ఈ లౌకికమైన జ్ఞానం ఉంది, మన జీవితంలో దయ్యములేక జ్ఞానం ఉంది. దయ్యములేక జ్ఞానం మనుషులకు ఉంటుంది. అది వచ్చి దయ్యములేక జ్ఞానం అంటే ఎలా గొడవ పడాలి, ఎలా వాగ్వాదం చేయాలి, ఎలా యుద్ధం చేయాలనే జ్ఞానం వారికి పుట్టుకలో నుండే ఉంటుంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ పైనుండి వచ్చేసిన జ్ఞానం వచ్చి అదంతదే అదే రాదు. పైనుండి వచ్చేసిన జ్ఞానం అనేది ఎవరు నాకు ఆ జ్ఞానము లేదు, పైన పరలోక రాజ్యములో ఉన్న ఒక జ్ఞానం, దేవుని గురించి తెలుసుకొనిసిన ఒక జ్ఞానం నాకు కావాలి అని ఎవరైతే తమను తగ్గించుకొని అడుగుతున్నారో వారికి ఇవ్వబడుతున్నది. అదేవిధముగా ఆ జ్ఞానముని గురించి ఇక్కడ సొలొమోనే రాయిస్తున్నాడు. ఆ జ్ఞానం ఊరికే దొరకదు. ఆ జ్ఞానముని వెండిని వెతికినట్లు, దాచబడిన ధనముని వెతికినట్టు వెతికితేనే దొరికింది. అంటే మనము ఏ జ్ఞానమునికి ఎక్కువగా విలువిస్తామో ఆ జ్ఞానమే దొరుకుతున్నది. ఒకవేళ లోక సంబంధమైన జ్ఞానమునకు మనం విలువిచ్చినట్లయితే అదే గొప్పది, ఆ జ్ఞానమే కావాలి. లోకములో నేను జ్ఞానముగా ఉండాలి, లోకములో నేను బాగా తెలివిగా ఉండాలి, అందరికంటే జ్ఞాని అని ఎంచబడాలి అని అనుకున్నప్పుడు పరలోక జ్ఞానము దొరకదు. అంటే ఈ వాక్యముని బట్టి దీనికి ఎంత విలువిచ్చుచున్నామో అంత జ్ఞానముని పొందుతున్నాం. సొలొమోను దీనికి ఇచ్చిన విలువ వెండిని వెతికినట్లు, దాచబడిన ధనముని వెతికినట్టు వెతకాలి. వెండిని ఒక స్త్రీ తన యొక్క 10 వెండి కాసుల్లో 1 వెండి కాసుని పోగొట్టుకున్నప్పుడు ఇల్లంతయు ఊడ్చి దాన్ని శుభ్రము చేసి ఆ 1 వెండి కాసు కోసము తాను శుభ్రము చేయించింది. పరలోక రాజ్యముని గురించి కూడా మత్తయి సువార్తలో మనము చదువుతున్నప్పుడు పరలోక రాజ్యము నిమిత్తము తనకు కలిగిన వాటన్నిటిని అమ్మి ఆ ముత్యముని తాను కొను నిమిత్తము అన్నిటినీ అమ్మి వేయించున్నాడు. అంటే దానికి ఇచ్చిన విలువ, ఎప్పుడైతే మనం జ్ఞానం పొందుతున్నామంటే ఆ జ్ఞానమునకు విలువ ఇచ్చినప్పుడే జ్ఞానం పొందుతాం. ఈరోజు చాలామందికి దేవుని గురించిన జ్ఞానం
ఎందుకు అనుగ్రహించబడటం లేదంటే, దేవుని గురించి తెలుసుకొనటము కంటే వేరే వాటిని గురించి తెలుసుకొనటకి ఇష్టపడుతున్నారు, దానికి విలువ ఇచ్చుతున్నారు. దేవుని గురించి నేను తెలుసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా వచ్చి మీకు లౌకిక జ్ఞానం లేదు, మీకు ఆ జ్ఞానమే లేదు, మీకు తెలివే లేదని చెప్తే మనం ఏమని అనుకుంటాం? వెంటనే ఫీల్ అవుతాం, నాకు తెలివి లేదా, నాకు జ్ఞానం లేదా, నాకు మంచి బుద్ధి లేదా అని చెప్పిన వెంటనే ఫీల్ అవుతాం. అంటే దానికి ఒక విలువ ఇచ్చేస్తున్నాం. అదేవిధముగా ఎవరైనా వచ్చి మీకు దేవుని గురించి ఎక్కువ తెలియదంటే ఫీల్ అవుతారా? పర్లేదులే, దాని గురించి తెలుసుకోకపోతే ఏమైంది, ఫీల్ అవుతారా? నార్మల్గా నీకు బుద్ధి లేదు, జ్ఞానం లేదంటే ఫీల్ అవుతారు. దేవుని గురించి మీకు ఏం తెలియదంటే ఫీల్ అవుతారా? అంటే మనం దేనికి విలువ ఇస్తున్నామో దానికే ఫీల్ అవుతాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన సాధారణమైన లోక జ్ఞానమునకు విలువిస్తే మనల్ని లోక ప్రకారముగా నీకు తెలివి లేదని చెప్పిన వెంటనే దుఃఖం వచ్చింది. కానీ అదే విధముగా దేవుని గురించి నీకు ఇది ఏమీ తెలియదు అని చెప్పినప్పుడు కూడా మనకు దుఃఖం రావాలి. నాకు తెలియదా, తెలుసుకోవాలి, ఇంకా నేను దాని గురించి తెలుసుకోవాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొన్ని సందర్భముల్లో ఎవరైనా వచ్చి మనం బాగా అనుభవం కలిగిన వారై బాగా సీనియర్ అయి ఉంటాం, వారు ఎవరైనా వచ్చి దేవుని గురించి నీకు ఏమీ తెలియట్లేదు అని చెప్తే అప్పుడు వచ్చి ఆ తెలియని జ్ఞానముని గురించి ఫీల్ అవ్వము, మన సీనియారిటీ గురించి ఫీల్ అవుతాం. నేను ఇంత సీనియర్ని, నాకు తెలియదు అంటావా? నాకు తెలియని విషయముని గురించి నేను తెలుసుకోకుండా ఉన్నానా? ఇన్ని సంవత్సరాలు అయింది, ఇన్ని సంవత్సరాలు దాటిపోయింది, ఇంకా దేవుని గురించి నాకు తెలియదా అనే ఫీలింగ్ రావాలి. కానీ సీనియారిటీ గురించి ఫీలింగ్ వచ్చిందంటే మనకి ఇంకా ఆ జ్ఞానము కంటే సీనియారిటీకి విలువిస్తున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క అనుభవము కంటే దేవుని జ్ఞానమునికే మనం విలువ ఇవ్వాలి. అందుకే సొలొమోను ఇక్కడ తేటగా రాయిస్తున్నాడు, దేవుని గురించిన జ్ఞానం అప్పుడే లభించుద్ది. చదవండి, 5వ వాక్యంని చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు, దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించును. దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించును, అప్పుడే లభించుతుంది. దానిని అడగాలి, దానికి ఒక విలువ ఇవ్వాలి, విలువిచ్చి దాన్ని వెతకాలి. విలువిచ్చి వదిలేయటం కాదు, విలువిస్తే వెతుకుతాం. ఒక విలువైన వస్తువు పోయిందంటే, ఒక విలువైన వస్తువు ఒక చోట్ల ఉంది అంటే మనం మౌనంగా ఉంటామా? వెతుకుతాం, దాని కొరకు ప్రయాసపడతాం, దాన్ని వెతుకుంటూ వెళుతాం, దాని కొరకు ఎంతో ఖర్చు పెడతాం, దాని కొరకు శ్రమ పడతాం. ఒక విలువైన వస్తువుని సంపాదించడానికి ఎంత శ్రమ పడతామో అదే విధముగా దేవుని గురించిన జ్ఞానమునకు విలువిచ్చి వెతికితేనే దొరుకుతాయి. లేకపోతే దేవుని గురించి మనకు తెలియదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పోయిన వారం కూడా చెప్పి ఉన్నాను, అపోస్తలుడైన యోహాను తన యొక్క సువార్తలో రాయించినప్పుడు ఆయనని గురించి చెప్పవలనంటే ఈ పుస్తకములు చాలా అంటున్నాడు. చదవండి, యోహాను సువార్తలో తాను ఇలా చెప్పుచున్నాడు, యేసు చేసిన కార్యములు ఇంకా అనేకములు కలవు, వాటిలో ప్రతిదాన్ని వివరించి వ్రాసిన ఎడ్ల అట్లా వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. 29వ వాక్యం నుండి 30వ వాక్యం, యోహాను సువార్త 20వ అధ్యాయము 30వ వాక్యం నుండి చదవండి. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యులు ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. కానీ ఈ గ్రంథములందు రాయబడి ఉండలేదు అంటే భూమిలో జీవించిన యేసు ప్రభు గురించే రాయబడని కార్యములు చాలా ఉన్నాయి. రాయబడినది కొంచెం మాత్రమే, అవసరమైనది మాత్రమే. అంటే వారు రాసిన వాటిలో కొంచెం మాత్రమే రాయగలిగి ఉన్నారు. వారికి తెలిసిన వాటిలో చెప్పాలంటే అపోస్తలులకి యేసు ప్రభు యొక్క శిష్యులకి తెలిసిన అన్ని విషయములని స్వార్థంలో రాయలేదు.
కొన్ని కార్యములే రాశారు. ఇవి కాకుండా దేవుడు చేసిన, యేసుప్రభు చేసిన అద్భుతములు, ఆశ్చర్యక్రియలు ఎన్నో ఉన్నాయి. వాటిని రాస్తే భూలోకము కూడా చాలదంట. అన్ని కార్యములు ప్రతి నిమిషం గురించి వారు రాయొచ్చు. అంటే దాన్ని బట్టి చూసినట్లయితే రాయబడలేదు, కానీ అది మనకు తెలియపరచబడింది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరిశుద్ధ ఆత్మ దేవుని ద్వారా ఆ జ్ఞానం వెతికినప్పుడు దొరుకుతాయి. అవి మనం దేవుని గురించి తెలుసుకొనిసిన జ్ఞానమునికి విలువిచ్చి దాన్ని వెతికినప్పుడు ఆ జ్ఞానం మనకు లభించుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ జ్ఞానము లభించడానికి మనం నిశ్చయముగా వెతకాలి, దానికి ఒక విలువని ఇవ్వాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ జ్ఞానము ఎవరికి ఇవ్వబడుతున్నది? దాని గురించి యెషయా గ్రంథమునకు వచ్చినట్లయితే, ఒకటి దాన్ని వెతికి దానికి విలువ ఇవ్వాలి. ఆ జ్ఞానము ఒక ఎదుగుదలకు వచ్చిన తర్వాతనే ఇవ్వబడుతున్నది. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 9వ వాక్యముని చదవండి. వాడు ఎవరికి విద్య నేర్పును, ఎవరికి వర్తమానం తెలియజేయును? తల్లి పాలు విడిచిన వారికా, చన్ను విడిచిన వారికా? ఇంగ్లీష్లో, Whom shall he teach knowledge, and whom shall he make to understand doctrine? Them that are weaned from the milk and run from the breast. ఆయన ఎవరికి విద్యని నేర్పించును అంటే అది ఒక జ్ఞానం. ఎవరికి నేర్పించుతున్నారంటే తల్లిపాళ్ళు విడిచిన వారికే కదా. ఒక ఎదుగుదల. అక్కడ వాక్యంలో చదివినప్పుడు పాలు త్రాగుచున్న వారికి దేవుడి విద్యని నేర్పించటం లేదు, అంటే జ్ఞానముని నేర్పించటం లేదు. పాలు త్రాగుచున్న అనుభవములో నుండి వారు ఎదగాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక వ్యక్తి దేవుని యొక్క జ్ఞానముని గురించి తెలుసుకోవాలని వాంఛిస్తే తాను ఆత్మీయ జీవితంలో ఎదుగుచున్నవాడుగా మారుచున్నాడు. పాలు త్రాగుచున్న పరిస్థితుల్లో నుండి తాను ఎదుగుచున్నవాడుగా మారుచున్నాడు. ఎదిగిన వారికే కదా నేర్పించుతున్నారు. ఎదగటం అనేది వారి యొక్క ఎదుగుదల. కొంతమంది ఎక్కువ సంవత్సరములు పాలు త్రాగేవారు ఉంటారు. వారి యొక్క బ్రెయిన్, వారి యొక్క ఎదుగుదల తక్కువ ఉంటుంది. లేకపోతే వారి యొక్క అరుగుదల, వారు పాలు త్రాగకుండా వేరే బలమైన ఆహారం తింటే వారికి అరుగుదల తక్కువ ఉంటుంది కాబట్టి వారు తినలేరు, పాలే త్రాగాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దాన్ని బట్టి చూసినట్లయితే బలం పెరిగే కొద్దే వారికి ఈ బలమైన ఆహారంని ఇవ్వగలరు, లేకపోతే ఇవ్వలేరు, తినలేరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే దాన్ని బట్టి చూసినట్లయితే ఒక వ్యక్తి నిజముగా తన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని గురించిన జ్ఞానం మనకు కావాలి అని అనుకుంటే తాను తన యొక్క ఆత్మీయ జీవితంలో ఎదగాలి అని అనుకుంటాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని వాక్యములని గురించే దానికి అర్థముగా అనేక వాక్యములు చెప్పబడి ఉన్నది. ఆ దేవుని వాక్యములని పాలతో పోల్చి ఉన్నారు, దేవుని వాక్యములని తేనెతో పోల్చి ఉన్నారు, దేవుని వాక్యములని బలమైన ఆహారముతో పోల్చి ఉన్నారు, దేవుని వాక్యములని ఆయన ఒక్కొక్క అనుభవంలో పోల్చి కొన్ని సందర్భముల్లో చెప్పి ఉన్నారు. అంటే దాన్ని బట్టి చూసినట్లయితే దేవుని వాక్యమే, కానీ అందులో వ్యత్యాసములు ఉన్నాయి. అందులో పాల వంటి దేవుని వాక్యములు ఉన్నాయి, తేనె వంటి దేవుని వాక్యములు ఉన్నాయి, బలమైన దేవుని వాక్యములు ఉన్నాయి, మనల్ని గద్దించుచున్న దేవుని వాక్యములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే దేవుని గురించిన జ్ఞానం మనకు తెలియకపోతే దానిని వినలేం, వెళ్ళిపోతాం. యోహాను సువార్తకు మనం వచ్చినప్పుడు 6వ అధ్యాయంలో అక్కడ యేసు ప్రభు ఒక ఉపదేశమని వారికి చెప్పుచున్నారు. అప్పుడు ఇది కఠినమైన బోధ అని చెప్పి వారు యేసు ప్రభుని వదిలి వెళ్ళిపోతున్నారు. 6వ అధ్యాయము
58వ వాక్యం నుండి చదవండి. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు. ఈ ఆహారం తినివాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను నేను. ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరంలో ఈ మాటలు చెప్పెను. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాటలు విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. యేసు తన శిష్యులను దీన్ని గూర్చి చదువుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను. చాలు, ఇంగ్లీష్లో. This is the bread which came down from heaven, not as your fathers did eat manna and are dead. He that eateth of this bread shall live forever. These things said he in the synagogue as he taught in Capernaum. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇది కఠినమైన బోధ, దీనిని ఎవరు వినగలరు? వారు వచ్చి అంతకుముందు యేసు ప్రభు ద్వారా ఆశీర్వదింపబడి వారు శరీర ప్రకారమైన ఆహారంని తిని ఉన్నారు. యేసు ప్రభు యొక్క ఆశీర్వాదమైన మాటలు వారికి పాలు, వారు దాన్ని తినగలరు, దాన్ని అంగీకరించగలరు, ఆశీర్వదించగలిగిన మాట. కానీ నిత్య జీవముని గురించి చెప్పిన వెంటనే ఇది కఠినమైన బోధ అంటున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అక్కడ కూడా యేసు ప్రభు తన శిష్యులకు చెప్పినప్పుడు మీరును వెళ్ళవలనని కోరినట్లయితే వెళ్ళిపోండి అంటున్నారు. 67వ వాక్యం నుండి చదవండి. 67, 68. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పెను. Then said Jesus unto the 12, Will ye also go away? Then Simon Peter answered him, Lord, to whom shall we go? Thou hast the words of eternal life. 69వ వాక్యం, ఇంగ్లీష్లో 69th verse. And we believe and are sure that thou art that Christ, the Son of the living God. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. జీవించుచున్న దేవుని పరిశుద్ధుడు అని మేము ఎరిగి ఉన్నాము, దాన్ని విశ్వసించి ఎరిగి ఉన్నాము. తెలుగులో పరిశుద్ధుడని ఉంది, ఇంగ్లీష్లో చూసినట్లయితే నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు. ఇంగ్లీష్లో చదవండి మరలా, 69th verse. And we believe and are sure that thou art that Christ, the Son of the living God. జీవము గల దేవుని కుమారుడైన క్రీస్తు అని మేము ఎరిగి ఉన్నాం. అందుకే వారు వెళ్ళిపోలేదు. పేతురుకును శిష్యులు కూడా వారు సనుక్కుంటున్నారు, కానీ వారికి ఆయనే దేవుని కుమారుడైన క్రీస్తు అని వారికి ఒక జ్ఞానం ఉంది, వారు తెలుసుకున్నారు. తెలుసుకోవటం ద్వారానే వారు యేసు ప్రభుని వదిలి వెళ్ళలేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మిగిలిన వారందరూ కూడా యేసు ప్రభు గురించి తెలుసు. మిగిలిన వాళ్ళందరికీ కూడా యేసు ప్రభు అద్భుతములు చేస్తారు, యేసు ప్రభు ఆశ్చర్యక్రియలను చేసి పోషించగలరు, యేసు ప్రభుకి శక్తి ఉంది, యేసు ప్రభుకి బలం ఉంది, ఆయనకి అసాధ్యమైంది ఏమీ లేదు అని వారికి తెలుసు. కానీ ఆయనే జీవము గల దేవుని యొక్క కుమారుడు అయిన క్రీస్తు అని అప్పుడు వారికి తెలియదు. అందుకే ఇది కఠినమైన మాట అని చెప్పి వెళ్ళిపోయారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే దీన్ని బట్టి కూడా చూసినట్లయితే మనం ఆత్మీయ జీవితంలో ఎదుగుచున్న కొలదే కొన్ని ఉపదేశములు కఠినముగా అనిపించదు. ఒకవేళ మనకు కొన్ని ఉపదేశములు, కొన్ని సత్యములు కఠినముగా అనిపించుచున్నదంటే మనం ఇంకా ఎదగలేదు. వేరే విధముగా చెప్పాలంటే కఠినముగా అనిపిస్తే మనకి ఇంకా యేసు ప్రభు గురించి, దేవుని గురించి తెలియదు. ఇది కఠినమైనది, ఈ సత్యముని బట్టి జీవించలేము, ఈ ఉపదేశములని బట్టి జీవించలేము, ఇది మా వలన కాదు. ఎప్పుడైతే ఈ మాట మన నోటిలో నుండి వచ్చుచున్నదో దానికి కారణం వచ్చి, ఒకటి, మనం ఇంకా ఆత్మీయ జీవితంలో ఎదగలేదు. రెండవది, మనకు దేవుని గురించి తెలియదు. ఈ రెండు కారణముల ద్వారానే ఇది కఠినమైన బోధ,
ఈ కష్టమైన జీవితంని మేము జీవించలేము, మేము ఉండలేము, మేము విశ్వాసంలో నిలబడలేము, మేము ఇలా జీవించలేము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు యొక్క బోధ ఒకటి, శరీర ప్రకారమైన ఆహారముతో మీరు బ్రతకటం కాదు, నేను ఆకాశము నుండి వచ్చిన మన్నా, ఆకాశము నుండి వచ్చిన జీవ ఆహారము, ఆకాశము నుండి వచ్చిన మన్నాలాగా కాకుండా నా ఆహారముని, నా మాంసముని తిని నా రక్తముని త్రాగువాడు నిత్య జీవం గలవాడు. ఈ ఉపదేశముని వారు అంగీకరించలేకపోయారు. అంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో దాన్ని మనం అంగీకరించుతున్నాం. కొన్ని ఉపదేశములని మనం అంగీకరించలేకపోవడానికి కారణం మన జీవితంలో వచ్చి ఇంకా మనము ఎదగని వారై, ఇంకా మనము ఎరుగని వారై ఉన్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే 28వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో ఎవరికి ఆయన జ్ఞానముని, ఎవరికి ఆయన తెలివిని, ఎవరికి ఆయన విద్యని నేర్పించుతున్నారంటే పాలు మరచిన వారికే విద్యని నేర్పించుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పాలు మరచిన వారికి విద్యని నేర్పించుతున్నారు. పాలు మరవని వారికి ఉన్న విషయం ఏమిటంటే ఆజ్ఞలు వెంబడి ఆజ్ఞలు. వారు వచ్చి ఇంకా ఎదగలేదు. 28వ అధ్యాయము 10వ వాక్యమని చదవండి. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకుందురు. నిజమే, అలసిన వానికి నెమ్మది చాలు. వారు అనుకొనిచున్న మాట అది. ఇంగ్లీష్లో చదవండి. For percept must be upon percept, percept upon percept, line upon line, line upon line, here a little and there a little. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారు వచ్చి వారు పాలు మరవని వారు వచ్చి ఇలా చెప్తారంట, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ. ఇదేంటి? ప్రమాణం వెంబడి ప్రమాణం. ఇలా జీవించలేము, ఈ సత్యముని బట్టి మేము ఉండలేము, ఇంతగా ఈ వాక్యముని బట్టి మేము నిలబడలేము అని వారే చెప్పుకుంటారంట. ఇచ్చట కొంచెం అక్కడ కొంచెం ఎలా మేము ఉండగలము, ఎలా జీవించగలము? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానికే అక్కడ ఆయన పాలు మరచిన వారికి ఆయన జ్ఞానముని ఎలా నేర్పించుతున్నారంటే అన్య భాషలతో. ఆయన అన్య భాషలతోనూ ఆయన పెదవులతోనూ మాట్లాడుతున్నారు. అపహాస 11వ వాక్యమని చదవండి. నిజమే, అలసిన వానికి నెమ్మది కలుగజేయుడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు. For with stammering lips and another tongue will he speak to this people. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నత్తిగల వారు పెదవుల చేతను అన్య భాషలతోనూ వీరితో మాట్లాడుతున్నారు. దాన్ని బట్టి అంటే పరిశుద్ధాత్మిక అభిషేకము ద్వారానే ఆయన తన యొక్క జ్ఞానముని బోధించుతున్నారు. శనపాలు విడిచిన వారికి జ్ఞానముని బోధించుతున్నారు. ఆ జ్ఞానముని ఎలా బోధించుతున్నారంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే, పరిశుద్ధాత్మిక అభిషేకము పొందటం ద్వారానే ఆ జ్ఞానముని మనం తెలుసుకొనగలుగుతున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని గురించిన జ్ఞానమునకు ఒక ఎదుగుదల కావాలి. ఆ ఎదుగుదల గురించి మనము పోయిన బైబిల్ స్టడీల్లో ధ్యానించి ఉన్నాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ధ్యానించినప్పుడు అక్కడ కూడా వారికి పరిశుద్ధాత్మని గురించిన జ్ఞానం లేదు. మెల్కీసెదెకు గురించి వారికి జ్ఞానం లేదు కాబట్టి మీరు ఇంకా పాలు త్రాగుతున్న వారుగానే ఉన్నారు అని చెబుతున్నాడు. వారికి పరిశుద్ధాత్మని గురించిన జ్ఞానం లేని వారు పాలు త్రాగుతున్నవారు. లోకంలో కూడా ఎంతోమంది పరిశుద్ధాత్మని విశ్వసించటం లేదు, అన్ని భాషలని విశ్వసించటం లేదు. కారణం ఏమిటంటే వారు ఇంకా ఎదుగుదలకు రాలేదు. అది ఆ ఉపదేశమని జీర్ణించుకోగలిగిన బలము వారిలో లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే వారు పాలు త్రాగుతున్న వారుగానే ఉన్నారు కాబట్టి దాన్ని అంగీకరించలేరు. దాన్ని ఆలోచించి దాన్ని జీర్ణించుకోగలిగిన శక్తి, బలము
ఆ ఎదుగుదల లేదు కాబట్టి వారు వచ్చి ఇంకా పాలు త్రాగుతున్న వారుగానే ఉంటారు. వాళ్ళు కూడా యేసుప్రభు గురించి చెప్తారు, యేసుప్రభు గురించి వింటారు. యేసుప్రభు యొక్క అద్భుతములు ఆశ్చర్యక్రియలని గురించి పరిశుద్ధ గ్రంథములో నుండి తీసి చెప్పగలరు. కానీ యేసుప్రభు గురించి పూర్తిగా వారికి కూడా తెలియదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసుప్రభుని గురించిన జ్ఞానం అనేది, ఆ దేవుని గురించిన జ్ఞానము ఆయన పాలు మరచిన వారికే బోధించుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు. పాలు మర్చిపోవటం అంటే పరిశుద్ధాత్మిక అభిషేకుని పొందుకోవటం. మెల్కీసెదెకుని గురించిన జ్ఞానం. మెల్కీసెదెకు గురించి తెలియకుండా వారు వచ్చి బలమైన ఆహారమని తినేవారని చెప్పలేం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మరొకసారి కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చదవండి, 13వ వాక్యము 14వ వాక్యం. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కిడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. For everyone that useth milk is unskillful in the word of righteousness, for he is a baby. But strong meat belongeth to them that are of full age, even those who by reason of use have their senses exercised to discern both good and evil. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అక్కడ వయసు వచ్చిన వారు మంచి చెడుని, మేలుని, కీడుని గ్రహించగలిగిన జ్ఞానేంద్రియము గలవారు గనుక వారికే బలమైన ఆహారము తగును. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ పాలు త్రాగుచున్న వారికి వచ్చి వారు కూడా యేసుప్రభు గురించి చెప్తారు. వారు కూడా యేసుప్రభు గురించి ఎన్నో విషయములని చెప్పగలరు. కానీ వారు మంచి చెడుని, మేలుని, కీడుని ఎరుగుచున్న జ్ఞానం గలవారుగా వారు ఉండలేరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆదాము తాను సృష్టించబడినప్పుడు ఎలా ఉంటారో అలాగే వారి యొక్క అనుభవం కూడా ఉంటుంది. ఆదాములో ఉన్న ఆశీర్వాదములన్నీ ఉండవు. ఆదాము కూడా తాను సృష్టించబడినప్పుడు మేలు కీడుని ఎరిగినవాడు కాదు, మంచి చెడుని ఎరుగుచున్నవాడు కాదు. తాను ఎదగాలి, తాను ఎదగనివాడు. అందుకే దేవుడు కూడా మంచి చెడుని ఎరిగే వృక్ష ఫలమని ఆదాముకు అప్పుడు ఇవ్వలేదు. ఒక ఎదుగుదలకు వచ్చిన తర్వాతనే దాన్ని ఇస్తారు. అంతవరకు ఆదాము కనిపెట్టలేకపోయాడు. అంతకు ముందే, కాలమునకు ముందే దాన్ని తిని ఉన్నాడు కాబట్టి తాను మరణముని సంధించి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇప్పుడు దీన్ని బట్టి కూడా మనం ధ్యానించినట్లయితే, ఆత్మీయ జీవితంలో పరిశుద్ధాత్మని గురించి, మెల్కీసెదెకుని గురించిన జ్ఞానం వచ్చిన తర్వాతనే ఈ బలమైన ఆహారంని తినగలరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మెల్కీసెదెకుని గురించిన జ్ఞానం అని చెప్పినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు అనేవారు ఆయన సాధారణమైన వారు కారు. చెప్పాలంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురును సమానమైన వారే. ఒకరికొకరు వేరే వ్యత్యాసమైన అనుభవములు లేదు. ఒక్కొక్క కాలములో ఒక్కొక్క క్రియ. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆయన తండ్రి దేవుడుగా క్రియ చేసిన కాలం ఉంది, కుమారుడైన క్రీస్తుగా క్రియ చేసిన కాలము, పరిశుద్ధాత్మడైన దేవుడిగా క్రియ చేసిన ఒక కాలం ఉంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దాన్ని ఎలా చెప్పాలంటే ప్రాణ, ఆత్మ, శరీరము, త్రిత్వము. పరిశుద్ధాత్మని గురించిన జ్ఞానము, త్రిత్వముని గురించిన జ్ఞానం లేని వారికి బలమైన ఆహారము ఇవ్వబడదు. దేవుని గురించిన జ్ఞానములో దేవుని గురించి తెలుసుకునే వాళ్ళంటే ఆయన యొక్క ఆ త్రిత్వముని గురించి తెలుసుకోవాలి. ఆయనలో ఉన్న త్రిత్వం మనుషులలో ఏలాగు ప్రాణ, ఆత్మ, శరీరం ఉన్నదో అదే విధముగా పరలోకమునందును ఉన్నది.
ఆ వాక్యము తెలుగులో లేదు, ఇంగ్లీష్లో వాక్యం ఉంది. 1 యోహానులో 5వ అధ్యాయము 7వ వాక్యమని 8వ వాక్యమని చదవండి. తెలుగులో చదవండి. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లను రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. For there are three that bear record in heaven, the Father, the Word, and the Holy Ghost, and these three are one. 8వ వాక్యం. And there are three that bear witness in earth, the Spirit, and the water, and the blood, and these three are agree in one. తెలుగులో వచ్చి ఆత్మయు నీళ్లును రక్తము, ఇది వచ్చి భూమిలో సాక్ష్యం ఇచ్చుచున్నది. కానీ తెలుగులో పరలోకమనందు సాక్ష్యం ఇచ్చుచున్న వారిని గురించి లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ తెలుగు బైబిల్లో వ్యాఖ్యానం చేసినప్పుడు ఇది రాయబడినప్పుడు, యోహాను రాసిన పత్రికని రాసినప్పుడు అనేక పుస్తకపు గ్రంథములు వాటిని రెఫర్ చేసి రాసినప్పుడు కొన్నిటిలో ఉన్నాయి, కొన్నిటిలో లేవు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అప్పుడు వారు దాన్ని తీసి రాసినప్పుడు, అందుకే ఇంగ్లీష్లో కూడా అది బ్రాకెట్లో ఉంటుంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొన్ని పుస్తకపు గ్రంథాలు పుస్తకపు చుట్టూ ఉంటుంది, వాళ్ళు స్కిన్తో రాసి ఉంటారు. వాటిలో కొన్నిట్లో ఉన్నాయి, కొన్నిట్లో లేవు. అందుకే దాన్ని బ్రాకెట్లో రాశారు. తెలుగులో పూర్తిగా ఆ మాటను రాయలేదు. పరలోకమనందు సాక్ష్యం ఇచ్చుచున్న వారు ముగ్గురు, తండ్రియు కుమారుడును పరిశుద్ధాత్మదేవుడు. భూలోకమనందు సాక్ష్యం ఇచ్చుచున్నది ఆత్మయు రక్తమును నీళ్లు, అదే ప్రాణ ఆత్మ శరీరం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని గురించి ఎవరికైతే దీనిని గురించి ఎప్పుడైతే తెలుసుకొని ఉన్నారో, ఏ విధముగా తండ్రి అయిన దేవుడు ఏ విధముగా క్రియ చేస్తున్నారు, కుమారుడైన క్రీస్తు ఏ విధముగా క్రియ చేస్తున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధముగా క్రియ చేస్తున్నారు అనే ఒక జ్ఞానం ఒక వ్యక్తికి లేకపోతే దానికి తర్వాత దేవుని గురించి తెలుసుకున్న జ్ఞానం వారికి ఇవ్వబడదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చాలామంది త్రిత్వమని అంగీకరించడం లేదు. దేవుని గురించిన జ్ఞానములో ఎంతోమంది త్రిత్వమని అంగీకరించడం లేదు. బాప్తీసం ఇచ్చినప్పుడు కూడా అపోస్తల కార్యముల్లో యేసు ప్రభు యొక్క నామములో బాప్తీసం ఇచ్చి ఉన్నారు కదా అని వాగ్వాదం చేస్తున్నారు. అక్కడ అపోస్తల కార్యముల్లో యూదుల మధ్యలో యేసు ప్రభు యొక్క నామములో ఎందుకు బాప్తీసం ఇచ్చి ఉన్నారంటే, యూదులకి తండ్రిని గురించి విశ్వాసం ఉంది, పరిశుద్ధాత్మ దేవుని గురించి విశ్వాసం ఉంది, కానీ కుమారుణ్ణి గురించి కూడా విశ్వాసం ఉంది. కానీ అది యేసు ప్రభువే అనే విశ్వాసం లేదు వారికి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు, మెస్సయ్య అని వారు వస్తారు అని విశ్వసిస్తారు, కానీ ఆ కుమారుడు యేసు ప్రభువే అనే విశ్వాసం వారికి లేదు. కాబట్టి ఆ విశ్వాసం కలగటానికే వారికి ఆ యేసు ప్రభు నామములో బాప్తీసం ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు మనం వచ్చి అన్ని జనులు, మనకు ప్రారంభంలో నుండి తండ్రిని గురించి విశ్వాసం లేదు, కుమారుని గురించిన విశ్వాసం లేదు, పరిశుద్ధాత్మని గురించిన విశ్వాసం లేదు. ఎందుకు మనం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తీసం తీసుకోవాలంటే, మనం ఈ 3 నామములని కూడా ఈ త్రిత్వమని మనం సంపూర్ణంగా విశ్వసించాలి. ఎందుకంటే అంతకుముందు ఆ విశ్వాసం మనకు లేదు. అంతకుముందు అటువంటి విశ్వాసం మన అన్ని జనుల్లో ఎక్కడనో లేదు. కానీ యూదుల్లో తండ్రిని గురించి పరిశుద్ధాత్మని గురించి విశ్వాసం ఉంది కాబట్టి వారు యేసు ప్రభు నామములో బాప్తీసం ఇవ్వబడింది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అని చాలామంది దీనికి కూడా అదే హెబ్రేయుల్లో చదివినట్టు, ఎవరైతే వయసు వచ్చిన వారికి దానిలో మేలు కీడుని గ్రహించగలిగిన జ్ఞానం ఉంటుంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరిశుద్ధాత్మిక అభిషేకమని గురించి, మెల్కిసెదెకుని గురించి, ఈ త్రిత్వములో 3వ వ్యక్తి అయిన మెల్కిసెదెకుని గురించిన ఒక జ్ఞానము లేకపోతే వారు దేవుని గురించి సంపూర్ణముగా తెలుసుకోలేరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సరిగా చెప్పాలంటే
మనుషులకును జంతువులకును ఒక వ్యత్యాసం ఉంది. ఏ వ్యత్యాసం చెప్పగలరా? జంతువులకు వచ్చి ప్రాణం ఉంది, శరీరం ఉంది, కానీ ఆత్మ లేదు. జంతువులకు ఆత్మ ఉండదు. మనుషులకు వచ్చి శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంటుంది. జంతువులకు వచ్చి ఆత్మ ఉండదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే మన యొక్క జీవితంలో మనం తెలుసుకోవాల్సిన కార్యం ఏమిటంటే, జంతువుల్ని దేవుడు తన పోలికగా సృష్టించలేదు, మనుషుల్ని దేవుడు తన పోలికగా సృష్టించారు. అందుకే దేవుని పోలిన వారై, దేవుడు ఎలా త్రిత్వములో ఉన్నారో మనుషులకును త్రిత్వం ఉంది. ఒకే మనిషే, కానీ ఆ మనిషిలో ప్రాణము, ఆత్మయు, శరీరము ఈ మూడును చనిపోయిన తర్వాత విడిపోద్ది. చనిపోయిన తర్వాత శరీరము ఇక్కడే ఉంటుంది. ప్రాణము, దేవుడిచ్చిన ప్రాణం దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. అది ఆత్మ వారి జీవితమని బట్టి పాతాళమునకు వెళ్ళాలా లేకపోతే పరదేశికి వెళ్ళాలా అనేది నిర్ణయించబడింది. అది మరుక్షణమే. మనం అనుకున్నట్టు చనిపోయిన వారి యొక్క ఆత్మ ఈ భూమిలో ఉంటుందని ఎవరైనా చెప్తే నమ్మొద్దు. వాళ్ళు అక్కడ కనపడ్డారు, వీరు ఇక్కడ కనపడ్డారు, కలల్లో వచ్చారు, ఇవన్నీ ఉట్టి మాటలు. చనిపోయిన నెక్స్ట్ సెకండ్, చనిపోయిన మరుక్షణం, వారు యాక్సిడెంట్లు అయినా చనిపోనివ్వండి, కాలమునకు ముందే చనిపోనివ్వండి, ఎలాగైనా చనిపోనివ్వండి, చనిపోయిన వారి యొక్క ఆత్మ ఈ భూమిలో ఉండటానికి అధికారము లేదు. చనిపోయిన నెక్స్ట్ సెకండే వారి యొక్క ఆత్మ ఒకటి పాతాళమునకు వెళ్ళిపోవాలి, లేకపోతే పరదేశకు వెళ్ళాలి. ఈ రెండు చోట్ల ఉండటానికే ఆత్మకున్న అధికారం. అది దేవుని ద్వారా నిర్ణయించబడిన కార్యం. అందుకని ఎవరైనా వచ్చి వీళ్ళు యాక్సిడెంట్లో చనిపోయారు, వీళ్ళు కాలం అవ్వలేదు, కాలం అవ్వకపోయినా దేవుడే దాన్ని ముగించింది. దేవుడు అనుమతిస్తేనే మరణం వచ్చింది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందువలన చనిపోయిన వారిని గురించి ఎవరైనా కనపడ్డారు, వాళ్ళు నాకు కనపడ్డారంటే ఆ వేషంలో సాతానుడు వస్తాడు, వాళ్ళు రారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని గురించిన జ్ఞానం, దేవుని గురించి తెలుసుకొనిసిన కొలదే మన జీవితంలో తొలగిపోకుండా ఉంటాం. ఈ కార్యం నేను ఎందుకు చూపిస్తున్నానంటే, యేసు ప్రభుని గురించిన జ్ఞానం శిష్యులకు ఉంది కాబట్టి ఆ బోధ కఠినమైనదే అయినదని వాళ్ళు సనుక్కుంటున్నారు, కానీ యేసు ప్రభుని వదిలి వెళ్ళట్లేదు. మీ యొద్ద నుండి ఎక్కడికి వెళ్తాం? నిత్య జీవం గల మాటలు మీ యొద్ద ఉన్నాయి. యేసుప్రభు యొక్క శిష్యులు ఊరికే యేసుప్రభు యొక్క శిష్యులుగా మారలేదు. మనం అనుకున్నట్టు యేసుప్రభు వారిని పిలిచిన వెంటనే వచ్చేసారా? యేసుప్రభు యొక్క శిష్యులు యేసుప్రభు వెళ్ళి వాళ్ళని వెంటనే పిలుస్తున్నారు అంటే వాళ్ళ గురించి ఏం తెలియకుండానే పిలుస్తున్నారా? యేసుప్రభు యొక్క శిష్యుల గురించి యేసుప్రభుకి ఏం తెలీదా? వారికి దుష్ట స్వభావములు ఉన్నాయి, కానీ యేసుప్రభు యొక్క శిష్యుల్లో ఉన్న విశ్వాసం ఏమిటంటే, వచ్చినది యేసుప్రభువే మెస్సయ్య అని వారు నమ్మారు. యూదులలో చాలామంది విశ్వసించలేదు. యూదులలో విశ్వసించిన వారు యేసుప్రభువే మెస్సయ్య అని కొన్ని సూచనల్ని బట్టి నమ్మారు. కాబట్టి యేసుప్రభు పిలిచిన వెంటనే వాళ్ళు వచ్చారు, నన్ను వెంబడించి రండి. వాళ్ళకు ముందే తెలుసు మీరు దేవుని, అందుకే పేతురు చెప్పుచున్నాడు, మీరు దేవుని కుమారుడైన క్రీస్తు అని మేము ఎరిగి ఉన్నాం. ఊరికే రాలేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని యొక్క పిలుపు కూడా ఏ విధముగా ఉంటుందంటే, దేవుని గురించిన జ్ఞానముని బట్టి ఉంటుంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే మన యొక్క జీవితంలో దేవుని గురించి తెలుసుకుంటేనే కఠినమైన బోధలో నిలబడతాం. ఇది నా వలన కాదని తప్పించుకోలేదు. కొన్ని సందర్భంలో మనం అనుకుంటాం, దేవుడు కనికరం గలవారు, క్షమించేస్తారులే. క్షమించేస్తారని జ్ఞానం ఉన్నప్పుడు ఈ కఠినమైన బోధలో నిలబడడానికి బలం ఇస్తారని కూడా జ్ఞానం ఉండాలిగా. చాలామందికి ఏ జ్ఞానం ఉంది అంటే వాళ్ళు తప్పించుకోవడానికి, పర్వాలేదు దేవునికి తెలుసు కదా నా గురించి,
నా గురించి దేవునికి తెలుసు కదా, నేను నిలబడలేను, నాకు బలహీనత, నాకు వ్యాధి, నా వలన కాదు, మా ఇంట్లో సమస్యలు అన్నీ దేవునికి తెలుసు కదా. మరి ఆ ఉపదేశమును ఇచ్చినప్పుడు ఆ ఉపదేశములో నిలబడడానికి బలమిస్తారని కూడా తెలియాలిగా. శ్రమిస్తారని దేవుని గురించి తెలుసు, బలమిస్తారని దేవుని గురించి తెలియదా? దేవుని గురించిన జ్ఞానముని బట్టి నిలబడతాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే మనము దేవుని గురించిన జ్ఞానముని గురించి మనం ఇక్కడ ధ్యానించుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇంకా ఈ సామెతల్లో చదువుతున్నప్పుడు ఈ వేరే జ్ఞానమే సొలొమోను 9వ అధ్యాయంలో చెప్పుచున్నాడు. వేరే జ్ఞానమే లేదంటున్నాడు. అంటే అది జ్ఞానమే కాదు, దేవుని గురించి తెలుసుకొనిచిన జ్ఞానమే జ్ఞానము, మిగిలింది అంతయు వెరితనం అంటున్నాడు. 9వ అధ్యాయము 10వ వాక్యమని చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేటియే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. The fear of the Lord is the beginning of wisdom, and the knowledge of the holy is understanding. 11వ వాక్యంని కూడా చదవండి. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. For by me thy days shall be multiplied, and the years of thy life shall be increased. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానమే జ్ఞానం అంటున్నాడు. వేరే జ్ఞానమే లేదు, వేరే జ్ఞానం అంతా వ్యర్థం అంటున్నాడు. వేరే నాకు వాటి గురించి తెలుసు, వీటి గురించి తెలుసు, నాకు ఎలా మాట్లాడాలో తెలుసు, నాకు ఏం చేయాలో తెలుసు, ఆ జ్ఞానం అంతా జ్ఞానమే కాదంటున్నాడు. దేవుడు కూడా చెప్పుచున్నారు. జ్ఞానముని గురించి చెప్పుచున్నప్పుడు మనుషుల యొక్క జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనం అంట. పౌలు దాన్ని తేటగా చెప్పుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని దృష్టిలో వెర్రితనం అంటే దాన్నే ఇక్కడ సొలొమోను కూడా చెప్పుచున్నాడు. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానమే జ్ఞానము. మనం దాన్ని తెలుసుకోవాలి. దాన్ని బట్టే 11వ వాక్యంలో చదివినప్పుడు దీనిని బట్టియే మీ ఆయుష్ దినములు పెరుగుచున్నది, నీవు జీవించుచున్న సంవత్సరములు అధికమవుచున్నది. భూమిలోనైనను పరలోక రాజ్యములోనైనను దేవుని గురించి ఎంత తెలుసుకుంటామో అంత కొలది మనము నిత్య జీవం గల వారుగా మారుతాం. మరణమని జయించుచున్నాం. అంటే ఆయుష్ దినములు పెరగటము, మన జీవితంలో సంవత్సరములు పెరగటం అనేది మరణముని జయించుచున్న ఒక అనుభవం. దేవుని గురించిన జ్ఞానము, దేవుని గురించిన తెలివి మనకు రాకపోతే మరణముని కూడా జయించలేం. దేవుని గురించి తెలిస్తేనే మరణమని జయించాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొనసాగుతూ దేవునికి సిద్ధమైతే మనం వచ్చే వారంలో ధ్యానించవచ్చు. అందరిని కూడా కన్నులు మూసుకొని ఈ జ్ఞానముని మనం అడగాలి. ప్రారంభంలో ధ్యానించినట్టు ఈ జ్ఞానం ఎలా దొరుకుతున్నదంటే దీనిని వేడుకోవాలి, మొరపెట్టాలి. నాకు ఆ జ్ఞానం లేదు, నాకు ఆ జ్ఞానముని ఇవ్వండి ప్రభువా అని మొరపెట్టాలి, అడగాలి. దానికి ఒక విలువనివ్వాలి. వెండిని వెతికినట్లు, దాచబడిన ధనముని వెతికినట్టు దానిని వెతకాలి. అప్పుడు ఆ దేవుని గురించిన జ్ఞానము మనకు దొరికింది. అందరిని కూడా కన్నులు మూసుకొనుదాము. దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా మిమ్మల్ని గురించిన జ్ఞానం నాకు లేదు, నాకు దయచేయండి ప్రభువా. దానికి మనం విలువ ఇవ్వాలి. ఈ లోక జ్ఞానము కాదు, లోకములో నేను తెలుసుకొనుచున్న కార్యములు కాదు, మీ జ్ఞానముని ఇవ్వండి. పరలోక జ్ఞానముని ఇవ్వండి. లౌకిక జ్ఞానమో, ఈ ప్రకృతి సంబంధమైన జ్ఞానమో, దయ్యముల యొక్క జ్ఞానమో నాకు వద్దు. పరలోక జ్ఞానముని నాకు ఇవ్వండి ప్రభువా. పరలోకములో మిమ్మల్ని గురించి తెలుసుకొనుచున్న జ్ఞానముని నాకు దయచేయండి. దేవుని అడుగుదాం. మనం దానికి ఎదగాలి. దానికి ఒక ఎదుగుదలకు మనం రావాలి. ఎదుగుతున్న అనుభవం అంటే పరిశుద్ధాత్మకు మనము చోటు ఇవ్వాలి. పరిశుద్ధాత్మ దేవుని గురించి, మెల్కీసెదెకుని గురించి ఇంకా మనం తెలుసుకోవాలి. దేవుని ద్వారా మనం ఆ జ్ఞానముని పొందుకోవాలి. అందరిని సమర్పించుకొనుదాము.
దేవుడు మనకు అటువంటి జ్ఞానముని దయచేయాలి. జ్ఞానం అంటే లోక సంబంధమైన జ్ఞానము కాదు, దేవుని గురించి తెలుసుకొనుచున్న జ్ఞానం మనకు కావాలి. దేవుడు కృప ఇవ్వాలి. దేవుడు అటువంటి జ్ఞానముని మనకు దయచేసినట్లుగా అందరిని సరి దేవుని స్తోత్రించదము. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం.